బాగి అమర్తో పిల్లలు కలిసి షాపింగ్కి వస్తారు. షాపింగ్కి వచ్చినప్పుడు బాగి డ్రెస్ సెలెక్షన్ చేసుకొని ఒక డ్రెస్ తీసుకొని ఇక వేసుకొని అమర్ దగ్గరికి వచ్చి చూపిస్తూ ఉంటుంది. సార్ ఎలా ఉంది సార్ ఈ డ్రెస్ అంటుండగా, చాలా బాగుంది మై డియర్ బాగి, సూపర్గా ఉన్నావు అని విధంగా శరత్ అంటూ ఉంటాడు. ఒక్కసారిగా శరత్ని చూసి షాక్ అయిపోతుంది బాగి. ఎవరు మీరు అని విధంగా అమర్ అడుగుతుండగా, తను నా భార్య సార్, మాకు రీసెంట్గానే మ్యారేజ్ అయింది, అందుకే నా భార్య కోసం అని చెప్పేసి నేను ఇక్కడి దాకా వచ్చాను. నా మీద అలిగి మీ ఇంట్లో కేర్ టేకర్గా పనిచేస్తుందని తెలుసుకున్నాను సార్. ఏంటి, నేను నీ భార్యనా అని విధంగా భాగ్య అంటూ ఉంటుంది. కానీ ఈ ఆట మొదలుపెట్టింది రణవీర్. ఎలాగైనా బాగిని ఒక ఆట ఆడియాలని చెప్పేసి ఇక వెంటనే రణవీర్ ఒక ఆట మొదలు పెడతాడు. ఇందులో పాత్రధారిగా బాగి భర్తగా ఇక ఇతన్ని పెట్టిన తర్వాత అతను పర్ఫార్మెన్స్ చాలా ఇరగదీస్తూ ఉంటాడు. అసలు నీ భార్య అనడానికి నీ దగ్గర ఏ ఆధారం ఉంది అని విధంగా అమర్ అడుగుతుండగా, మీరు ఇలా అడుగుతారని నాకు బాగా తెలుసు సార్. నా భార్య అని నేను ఎదురుగా వచ్చి చెప్పానంటే నా దగ్గర సాక్ష్యం ఉంది కాబట్టి వచ్చి ఎదురుగా చెప్పేంత ధైర్యం నా దగ్గరికి ఉంది సార్. కావాలంటే తను నా భార్య, నేను 3 ముళ్ళు వేసిన నా భార్య అని ప్రూఫ్తో సహా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి సార్. మీరు అంతలా నమ్మకుంటే ఈ సాక్ష్యాలను చూడండి సార్, అప్పుడే తను ఎవరి భార్యో మీకు అర్థమవుతుంది అని చెప్పేసి వెంటనే అతని దగ్గరున్న బాగి అతనితో ఫోటో దిగింది క్రియేట్ చేసుకొని వచ్చి అమర్కి చూపిస్తాడు. అప్పుడు అమర్ దాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఏంటి బాగి, నీ భర్తనా అని అంటుండగా, అసలు ఇక మిస్ అమ్మ ఏం మాట్లాడడం కూడా అర్థం కాదు. ఇక తను నా మీద కోపంతో మీ ఇంట్లో కేర్ టేకర్గా ఉందని తెలుసుకున్నాను. సారీ మై డియర్ బాగి, నువ్వు చెప్పినట్టే నేను వింటాను. ఈసారి నన్ను క్షమించు. నాతో పాటుగా మనం వెళ్ళిపోదాం యుఎస్కి. అసలు ఎవడివిరా నువ్వు అని అంటుండగా, ఏంటి అలా ఎవడివి అని చెప్పేసి ఇలా ఫూలిష్గా మాట్లాడుతున్నావు? నేను నీ భర్తను, మనం 1 ఇయర్గా రీసెంట్గానే మ్యారేజ్ చేసుకున్నాం కదా అని విధంగా మాట్లాడుతున్న అతనితో మిస్ అమ్మ ఏం మాట్లాడాలనో అర్థం కాకుండా తడబడుతూ ఉండగా పిల్లలందరూ వచ్చి, ఏంట్రా నువ్వు మా మిస్ అమ్మ భర్తవా? అసలు మా మిస్ అమ్మ ఎవరనుకుంటున్నావు? మా మిస్ అమ్మ కేర్ టేకర్ కాదు, మా అమ్మ, అర్థమైందా? మా నాన్న తాళి కట్టిన భార్య, అయినా మా అమ్మని పట్టుకొని నీ భార్య అని చెప్పేసి అంటావా అనేసరికి అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏం జరుగుతుందో తెలుసు.